జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు వ్రతమంగా నమస్కరిస్తూ ఈ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి మర్మధర్మాలు తెలియజేసినటువంటి శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయార్యుల దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ ఈరోజు మనందరికీ చాలా శుభదినం. అధ్యక్షులు ఈరోజు యొక్క ఘనతను గురించి మనకు చక్కగా తెలియజేశారు. ముక్కోటి దేవతలు కలిగిన సభ ఈ సభ అని ఇంత పవిత్రమైన సభను ఏర్పాటు చేసి సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అన్నవరం గారికి, వర్మ గారికి, రమణ గారికి, వారి శిష్య ప్రశిష్యులకు సదా సద్గురు శుభాశిష్యులు ఎప్పుడు ఉండాలని మనసా వాచ మా గురు సంఘం తరపున వారికి పూర్ణ ఆశీస్సులు అందిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు, పూజ్యులు, నిరంతర గురువాక్య పరిపాలన అధ్యక్షులు, తనను తాను గురువాక్యానికి సమర్పించుకున్న మహనీయులు, జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులైనటువంటి శ్రీ పూర్ణానంద బొడ్డు కృష్ణమూర్తి గారి దివ్యమూర్తిత్వానికి నా ద్వాదశ సాష్టాంగ దండ ప్రణామం చెప్పుకుంటూ, అలాగే వారి వెంట నడుస్తూ రామలక్ష్మణులు మరియు పరశురామ సీతారామస్వామి, పరశురామ నరసింహదాసులు, ఫీలుకాన శంకర లక్ష్మణ ప్రభువులు ఏ విధంగా సృష్టిలో అన్యోన్య సోదరులుగా కీర్తిగాంచారు, ఆ విధంగా సమరసానంద బొడ్డు సత్యనారాయణ స్వామి దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ వీళ్ళిద్దరితో ఈరోజు సభ చాలా ఆనందంగా, మార్గదర్శకంగా, ఎంతో ముచ్చటగా ఉంది. తర్వాత గురుసేవ చేస్తూ పరిపూర్ణాన్ని దర్శించి ఎరుకను సమూలంగా విచారించి ఎరుక కలవంటిదని మిథ్యాస్వరూపమని గురువాక్యాన్ని బలీయంగా హృదయ స్థానంలో ప్రతిష్టాపన చేసుకొని గురువాక్యాన్ని మేరకుండా తాను పొందినటువంటి పరిపూర్ణ బోధ స్థితిని తనను ఆశ్రయించిన వారికి ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా ప్రబోధిస్తూ సృష్టిలో ఏ మానవుడు పొందనటువంటి సుఖాన్ని పొందుతూ అందరికీ అందిస్తున్నటువంటి మహనీయులు సభా వేదిక పైన ఉన్నారు. సాంప్రదాయ గురువులు, వారి పాద పద్మాలకు నా ద్వాదశ సాష్టాంగ దండ ప్రణామాలు చెప్పుకుంటూ ఆ కోవలోనే మీరందరూ సృష్టికి దేవుడు ఒక్కడేనని, ఆ దేవుడే గురుదేవుడని, కల్పిత దేవతలను నియమిత దేవతలను ప్రార్థించి పూజిస్తే ఫలం ఉండదని, ఫలవంతమైనటువంటిది మరియు తేజోవంతమైనటువంటిది గురుభక్తి, గురువాక్య పరిపాలన అని త్రికరణ శుద్ధిగా నమ్మి మీరు గురువులు పూజిస్తున్నారు. ఇది ఫలప్రదంగా ఉంటుంది. నేడు మనము కలియుగంలో ఉన్నాము. ఇప్పుడే దేవతారాధనలు, జపతపాలు, యజ్ఞయాగాది క్రతువులు అన్ని కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. ఇవన్నీ చేసినా కూడా ప్రయోజనం ఉండదు, ఏమాత్రము ఉండదు. మన హృదయం తృప్తి పడాల్సిందే కానీ ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ఇంతకు ముందు జరిగిపోయినటువంటి యుగాలు, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగాల్లో, కృతయుగాల్లో పురూరవుడు, పురుగుచుడు, మాందాత, శివి, కృష్ణుడు, సాందీపుడు, రాముడు, వశిష్ఠుడు ఇటువంటి మహనీయులందరూ గురువునే పూజించారు. గురువాక్యాన్ని తన హృదయ కమలములో పెట్టుకొని ఆచరిస్తూ, అనుసరిస్తూ జీవించి ప్రయోజనాన్ని పొందారు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో పుట్టడము, ఈ రోజుల్లో ఎంతో మంది అచల గురువులు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ బోధలో మర్మధర్మాలు తెలుసుకొని మనకు కట్టిన అభ్యాసాలు లేకుండా, కాలయాపన లేకుండా, పైసా ఖర్చు కాకుండా అన్నవరము మరియు వర్మ గారు, రమణ గారు సౌరవాంగ సుందరంగా గురు పూజ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి సాంప్రదాయ పెద్దలను పిలిపించి ఎన్నో గ్రంథ సారాలను మనకు అందిస్తున్నారు. మనం ఎంతో పుణ్య పురుషులము ఈ రోజుల్లో పుట్టడం. కఠిన అభ్యాసాలు లేవు. హాయిగా టయానికి తిని కూర్చుంటే గురువులు వారి యొక్క అనుభవాలను, వారు ఎంతో కష్టపడి తమ జీవిత పర్యంతము గురుసేవ చేసి వాళ్ళు క్రోడీకరించినటువంటి భావజాలాన్ని మనందరికీ అందిస్తారు. మనం శ్రద్ధగా వినాలి. అధ్యక్షులు చెప్పారు పలుమార్లు, మనం నోరు మూసుకొని వినాలి, లేదా మనసు మూసుకొని మనసుకు పని పెట్టకుండా, మనసు ప్రపంచ విషయాల్లో తిప్పకుండా, అది ముందే కోటి వంటిది, కళ్ళు తాగినటువంటిది, దయం బట్టి పిచ్చి బట్టి దానికి ఒక మండిగా బగరిస్తే అంత సెల్లడము అట్లుంటుంది మన మనసు. ఈ మనసుకు నేర్పాలి. స్వామి చెప్పారు అధ్యక్షులు, ఆ మనసు ఉండే శరీరము అనేక రకాలైనటువంటి మలమూత్రాలతో క్రిమి కీటక దుర్భిక్షమైన మరియు దుర్గంధ భూయిష్టమైనటువంటి దాంతో కూడి ఉంది. ఇది సత్యము స్థిరమని దీన్ని నమ్ముకోకూడదు. దీక్షితులు చెప్తారు, శరీరము ఒక మేడిపండు వంటిది అని. దీనిని ఆశ్రయించుకొని ఉండే ఎరుక లేదా ఆత్మ లేదా మనసు అనేది ఒక వేప విత్తనం వంటిది. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఈ రెండింటిని మనం విచారించినప్పుడు అర్థమవుతుంది. అర్థమై మనకు పూర్ణ వైరాగ్యము కలుగుతుంది. ఈ సృష్టిలోనే ఉంటాము,
గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తూ ఉంటాము, తల్లిదండ్రులను పూజిస్తూ, భార్యను లేదా భర్తను గౌరవిస్తూ ఆదరిస్తూ, పిల్లలందరితో మమేకమై సృష్టి ధర్మాలన్నీ కూడా మనం సవ్యంగా దివ్యంగా భవ్యంగా ఆచరిస్తూ అనుసరిస్తూ తేజోమయంగా ఉండేది మన అచల సాంప్రదాయం. ఇది సామాన్యమైంది కాదు. అధ్యక్షులు చెప్పారు, ఇది ఇటు సులభంగా ఉంటుంది, ఇటు మహా కష్టంగా ఉంటుంది అని. ఈ విధంగా గురువు దగ్గర శ్రవణం చేస్తే మహా సులభంగా ఉంటుంది. శ్రవణము చేయకుండా, సాంప్రదాయ గ్రంథాలను చదవకుండా, బయట భౌతిక ప్రపంచంలో జపతపాలు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటా పోతే సుదూరం అయిపోతుంది. ఈ విధంగా మనము కాకుండా ఈ వైపును తిరిగి గురువే ఈ సృష్టికి దేవదేవుడు, సర్వోత్తముడు, సర్వజ్ఞుడు, సమస్త విద్యా స్వరూపుడు, మంగళ స్వరూపుడు, గురువు మినహా ఈ సృష్టికి దేవుడు లేనే లేడు. ఇది మనము గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఏ కఠినాభ్యాసాలు కాలయాపన లేకుండా దగ్గరగా తెలుసుకొని తరించవచ్చు. ఇంత చక్కటి అవకాశాన్ని మన సాంప్రదాయ పెద్దలైన గురువులు ముందు చూపుతో మనకు అందించారు. దీన్ని మనం విచారించుకుంటే ఒక రాజ్యాన్ని అచలానంద మహర్షి అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన భార్య పూర్ణాంబ, వాళ్ళిద్దరూ గురువును ఆశ్రయించి గురుబోధ తెలుసుకొని అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండినా తన హృదయంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు, మానాభిమానాలు మరియు లాభ నష్టాలు, సుఖదుఖాలు లేకుండా మరుపు, మరణము, మూర్ఛ మరియు సమాధిలో ఏ విధంగా మనం హాయిగా ఉంటామో అంత రాజ్యాన్ని పరిపాలిస్తూ అంత హాయిగా ఉండాలి. వాళ్ళకు కుమారుడు కలిగితే ఆయనకు గురువు దగ్గరికి చేర్పించి గురుబోధన అంత వినిపింపజేశారు బాల్యములోనే. మనందరము కూడా చిన్నతనములోనే పరిపూర్ణ బోధన తెలుసుకోవాలి. వయసు అంతా అయిపోయిన తర్వాత కదా ధర్మ అర్థ కామాలన్నీ అనుభవించి తరువాత మోక్షం అంటే కుదరదు. అది అవరోహణ పద్ధతిలో చెప్పారు పెద్దలు. మనం ఆరోహణ పద్ధతిలో అర్థం చేసుకోవాలి. మానవోపాధికి వచ్చిన తరువాత మొట్టమొదట ముక్తి పొందాలి, మళ్ళా సృష్టిని కామించాలి, దానికి తగిన అర్థము ధర్మంగా న్యాయంగా సంపాదించాలి. ఆ తరువాత ధర్మబద్ధమైనటువంటి జీవితం, తల్లి తండ్రి బంధువులు భార్య ఎవరు చూసినా 100కి 100 మార్కులు మనకు వేసేటట్లు జీవితాన్ని గడపాలి. కాబట్టి మొట్టమొదట మనం మోక్షాన్ని పొందాలి. మోక్షం అనగా విడుదల. ఎక్కడ మనం బంధింపబడి ఉన్నాము? మొట్టమొదట శరీర బంధములో ఉన్నాము. శరీరము ఆత్మ అనాత్మలతో కూడి ఉంది. అంత ఆత్మన్న దోషమే, అంతటిని అనాత్మన్న దోషమే. ఇక్కడే మొదటి దోషం ప్రారంభం అవుతుంది మానవునికి. ఈ దోషం పోగొట్టుకోవాలంటే గురువు దగ్గరికి పోవాలి. గురువు బాగా విచారిస్తాడు, నాయన ఇదిగో జడమైన శరీరం, ఇది యంత్రము, ఆ యంత్రాన్ని నడిపేవాడు ఆత్మస్వరూపుడు నీవు ఆత్మదని, ఈ శరీరం నువ్వు కాదని గురువు విభజన చేస్తాడు. ఎవరైతే అక్కడ అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమైపోతుంది. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గర పోయి దేవుణ్ణి చూడాలి అన్నాడు. ఎందుకు ఇంత చిన్నతనంలో నువ్వు దేవుణ్ణి చూసేది నాయన? నీకు అనిమ మహిమ లహిమ గరిమ ప్రాప్తి ప్రాకాండం ఈశత్వం వశిత్వము అష్టసిద్ధులు నేర్పిస్తా, సృష్టిని అంతా బాగా అనుభవించుకొని రాపు అన్నాడు. అప్పుడు ఆ వివేకానందుడు నవ్వాడు. ఎందుకురా నవ్వుతున్నావు అకారణంగా అంటే, స్వామి నీ మాటలో బలీయం లేదు, సత్యత్వం లేదంటే. ఎందుకంటే అంతవరకు నేను గ్యారెంటీగా బ్రతుకుతానా అన్నాడు. చాలా తెలివైన వాళ్ళు. అన్నిటికీ గ్యారెంటీ ఉంటుంది. కారుకు, ఈ మైకు, ప్లాస్టిక్ వస్తువులు కూడా గ్యారెంటీ ఇస్తారు. ఈ శరీరానికి ఎవరు ఇవ్వలేరు. అప్పుడు గురువు చిక్కిపోతాడు ఆ అబ్బాయి చేతిలో. నాయన కూర్చోరా, నువ్వు యోగ్యుడు, పూర్ణాధికారివి, దేవుడు కనపడే స్థానంలో ఉన్నాడు, కనుగొనేవాడే పోరా దేవుడు అన్నాడు. ఒక్క మాటే చెప్పినాడు. ఇంటికి వచ్చి ఆలోచన చేశాడు. మనకు కనబడే స్థానంలో, తెలియబడే స్థానంలో ఈ సృష్టి అంతా ఉంది. నువ్వు తెలుసుకునే స్థానంలో ఉండవు. ఎవరైతే అన్నిటినీ తెలుసుకుంటున్నారో, తెలుసుకునే వస్తువు ఏదైతే ఉందో అదే దైవము. దేవుడు అనగా దివ్వు అంటే ప్రకాశము. ప్రకాశాన్ని కలిగి ఉండేవాడు దేవుడు. ఈ సృష్టిలో ఎవరు దేవుడు? వివేకానందునికి అర్థమైపోయింది, నేనే దేవుని. నేనే చెవుల ద్వారా శబ్దాలు, చర్మం ద్వారా స్పర్శ, కంటి ద్వారా రూపాన్ని, నాలుగు ద్వారా ఋషువును, ముక్కు ద్వారా వాసనలు, భూమధ్యములో ఉండి మనోబుద్ధి చిత్త అహంకారాల చేత సంకల్పాలు, నిశ్చయము మరియు చింత, అభిమానపడేదంతా నా సన్నిధానంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి నేనే దేవుని. నాలో ఏ విధంగా దేవుడు ఉన్నాడో సీమ మొదలు బ్రహ్మ పర్యంతం అన్ని జీవుల్లో కూడా ఆ చైతన్యమే ఉంది. అందుకే ఆయన మహానుభావుడు కోటేశని చెప్పాడు, ఎక్కడో దేవాలయాల్లో, గుళ్ళల్లో, గోపురాల్లో లేడు ఆయన దేవుడు. మానవ సేవ, మాధవ సేవ.
ఓ మాధవుడు అనే మహనీయుడు సమస్త జీవుల్లో చైతన్యంగా స్వరూపంగా ఉన్నాడు, ఆయన సంతోష పెట్టాలి, సుఖ పెట్టాలని దేశాల్లో తిరిగి ఆ మాటలే ప్రబోధించాడు ఆయన. కులభేదం, మతభేదం, జాతి భేదం ఉండకూడదు అని. ఈ విధంగా మనం ఎంత సులభంగా మొట్టమొదట అనేక రకాల బంధాలలో ఉండే మనము విడుదలవుతాము. నేను పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో వారికి దేహబంధము తొలగిపోతుంది, ఇంద్రియాల యొక్క దమనము దహించిపోతాయి. ఆ తరువాత జాతి, కుల, మత, వర్గ, భాషా భేదాలలో ఏ విధమైన భ్రమాభ్రాంతి లేకుండా నిర్మల చిత్తాంతఃకరణ కలుగుతుంది. ఇట్లా కలగాలి అంటే మొట్టమొదట గురువుని చేరాలి. చిన్నతనంలోనే వయసు అంతా అయిపోయి నుంచి చెవులు వినపడవు, మతిమరుపు వస్తుంది, ఇంద్రియాలు శరీరం అంతా మనం వాడేసి ఉంటాం, పట్టుత్వం ఉండదు. అప్పుడు ఈ బోధను మనం పొందితే సుఖము. వయసు అంతా అయిపోయి నుంచి మనకు 5-10 కోట్లు లాటరీ తగిలితే దాని ద్వారా డబ్బులు వస్తాయి. అదే బాల్యంలో దొరికితే ఆ డబ్బు కార్లు కొంటాం, మంచి మంచి బంగళాలు కట్టించుకొని ఇట్లా గురు పూజలు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తాం. అందుకే చిన్నతనంలోనే మనకు గురువు కావాలి. గురువు అవసరమైంది. ఎవరైతే తెలుసుకుంటారో వారికి భ్రమలు, భ్రాంతులు అన్నీ కూడా పటాపంచలైతాయి. రాజు అది బాగా గమనించి తన రాజ్యములో ఆ అచలానంద మహర్షి తన రాజ్యములు అందరికీ గురువు ద్వారా ఈ పరిపూర్ణ బోధన ప్రబోధింపజేసి తన కుమారుని కూడా ప్రబోధించాడు. ఆయన యొక్క నుడి, ఆయన యొక్క వ్యవహార శైలి చూసి గురువు గారు ఆయనకి మోహజిత్ అని పేరు పెట్టాడు. నిజంగానే దేనిపైన మోహము లేకుండా మోహాన్ని జయించిన మహనీయుడు ఆయన. అంత చిన్న వయసులోనే ఆయనకు పెళ్లి చేస్తారు. నిర్గుణాంబ అని ఆయనకు పరిపూర్ణ బోధన గురువు ద్వారా ఇప్పిస్తారు. మనమందరం ఒకటి గమనించాలి, డబ్బులు ఉండొచ్చు, దానికనుక వస్తువాహనాలు, అనేక అధికార పదవులు ఉండొచ్చు, ఎన్ని ఉండినా నిర్మలం ఉండదు. ఖచ్చితంగా గురువు దగ్గరికి మనం వచ్చి మన సంతానాన్ని, మన బంధు బాంధవులు ఎవరి ద్వారా అయితే మన గురువు ద్వారా ఉపదేశాన్ని ఇప్పిస్తామో, ఎవరైతే అర్థం చేసుకుంటారో ఇదే గొప్ప సంపద వానికి ఉండే తృప్తి, నిర్మలత్వము, నిశ్చలత్వము, నిర్వాసన, మౌన స్థితి ఇంకా సృష్టిలో ఎవరు అనుభవించలేదు. అందుకే చెప్పారు గురుగీతల్లో శివుడు బ్రహ్మానందం పరమసుఖం అన్నాడు. అన్ని సుఖాల కంటే స్థిరమైనది, శాశ్వతమైనది బ్రహ్మానందము. ఆ బ్రహ్మానందం మనం కావాలి అంటే దేహానందం వదలాలి, ఇంద్రియానందం వదలాలి, మనో ఆనందం, లౌకిక ఆనందాలన్నీ వదిలిపెట్టి గురు సన్నిధానంలో బ్రహ్మం అంటే ఏమో మనం విచారించాలి. ఈ మోహజిత్తు లేదా అచలానంద రాజు తన రాజ్యములు అందరికీ బ్రహ్మానంద స్థితిని కల్పించాడు. బ్రహ్మం అంటే బాగా తెలియజేశారు. బ్రహ్మం అంటే ఏ వస్తువు? అన్ని ఎదిగే వస్తువు, తెలుసుకునే వస్తువు, అన్నిటికంటే గొప్ప స్థానంలో ఉండే వస్తువు బ్రహ్మము. ఆ బ్రహ్మ స్వరూపమై మనం మానవ జన్మకు వచ్చాము. ఇది ఒక అద్భుతమైన విషయం, గిఫ్ట్ మనకు. మన స్థితిని మనం తెలుసుకోకుండా, మనల్ని మనం గుర్తించకుండా దేవుడు ఎక్కడో ఉన్నాడని ఎదుగుతున్నాం. మీరు ఏ గ్రంథమైన ఉపనిషత్తులు చదవండి, వేదాలు చదవండి, మరియు జ్ఞాన వాసిష్టము, యోగ వాసిష్టాది, రామాయణం, మహాభారతము, లేదా బ్రహ్మగీత, రుగీత, అష్టావక్ర గీత, యోగ వాసిష్టము, జ్ఞాన వాసిష్టము, వివేక చూడమని, విచార సాగరం, ఇటువంటి సద్గ్రంథాలన్నీ చూడండి. మళ్ళీ భద్రాజ రామశతకం చదవండి, కందార్థాలు చదవండి. బ్రహ్మ అనే దేవుని అడ్రస్ ఎక్కడ చెప్పారు? అద్భుతంగా చెప్పారు కృష్ణ ప్రభువులు. అయినా దేవుడు అంటే బ్రహ్మం అంటే బయట లేదు. తొర్రలు 9 గల మేన్మరికి ఒకరింటిలో మర్రలు 4, ఎర్రది, తెల్లది, నల్లది, కర్రిది, దానాగ్రమందు కలదొక్క పరమాత్మ అని ఆయన అడ్రస్ చెప్పాడు. భద్రాజ రామశతకంలో ఏం చెప్పారు? కొండ మీద పెద్ద గుండు ఒకటి ఉండు, గుండు నడుమన 2 నల్ల గుండ్లు ఉండు, గుండ్ల మధ్య ఒక నక్క కోతలు పెడుతుండు, దానిపైన నూతి, దానిపైన నాతి, దానిపైన కోతి, దానిపైన పరంజ్యోతి అని ఆయన ఇక్కడే చెప్పేశాడు అడ్రస్. మీరు కైవారం తత్వాలు, బ్రహ్మంగారి తత్వాలు, వద్ది భూమానంద నారాయణ దాస్ తత్వాలు ఏ విచారించినా కూడా బ్రహ్మం అంటే నీవే అని చెప్పేసి, నేను బ్రహ్మమని తెలుసుకున్న వాడికి ఇంకా ఏ భ్రమ భ్రాంతి లేకుండా నిర్మలం ఉంటుంది, హాయి ఉంటుంది. అట్లా హాయినే ఆ స్వామి తన రాజ్యంలో అందరికీ ప్రసాదించినాడు. ఒకరోజు క్రూర మృగాల సంఖ్య ఎక్కువైపోయి రాజ్యం పైన దాడి చేస్తే రాజు తన కుమారుని వాటిని అలా అడవిలోకి దూరంగా తోలిరమ్మని పంపిస్తాడు. ఈ మోహజిత్ అలా అడవిలోకి పోయి వాటిని తోలుతూ దారి తప్పి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ యోగానందాన్ని ఒక ఋషి ఉంటాడు. 70-80 ఏళ్ళు వయసు పెరిగి ఎప్పుడు జపమాల తిప్పుకుంటూ ఓం నమ శివాయ మంత్రోచ్చారణ చేస్తూ ఉంటాడు. ఆయన్ని చూసి మన సాంప్రదాయ ప్రబోధ ఎదిగిన వారికి వినయము, విధేయత మరియు సకల జన మానవ శ్రేయోదాయాన్ని కోరుకునే స్థితి సహజంగానే గురువు మనకు ప్రసాదిస్తాడు. ఈ మోహజిత్తు ఇంత పరిపూర్ణ బోధ తెలుసుకున్నా ఎంతో వినయ విధేయత ఆ స్వామికి నమస్కరించడం,
నాయన నీది ఏ ఊరు అని అడుగుతాడు. నీ పేరు ఏమని అడిగితే ఈ బాలుడు నా పేరు మోహజిత్తు అంటాడు. మీ రాజ్యం పేరు ఏమంటే విదేహ కైవల్య రాజ్యము. మీ నాన్న పేరు అచలానంద మహారుషి. ఆ పేర్లు మీద ఆశ్చర్యపోతాడు. పేర్లు పెట్టుకుంటే కాదు నాయన, పేర్లకు తగిన సార్థక నామధేయం ఉండాలి. మా రాజ్యంలో అందరికీ ఉంది. మా అమ్మ పూర్ణాంబ, నా భార్య నిర్గుణాంబ, మా పని మనుషులకు అందరికీ కూడా ఆ స్థితి ఉంది స్వామి. మా గురు కృప వల్ల వచ్చింది ఆ స్థితి అంటే. ఇతని ముఖం చూస్తే కనపడతా ఉంది ఆ పూర్ణ కళలో. పరిశోధన చేసి వస్తానని ఆ యోగానంద స్వామి అతని బట్టలు తీసుకొని దానికి కొంచెము ఆ జింక రక్తం పూసి ఆయన యొక్క ఆ రాజముద్రికను తీసుకొని రాజ్యంలోకి పోతాడు. రాజును దర్శించాలంటే మొదటి సేవకులు ఉంటారు. ఆ సేవకుల్లో పర్మిషన్ తీసుకొని రాజు దగ్గరికి పోవాలి. ఈ యోగానంద స్వామి ఆ యువరాజు అయిన మోహజిత్తును అక్కడ తన ఆశ్రమంలో పెట్టి ఆయన ఒక్కడే వచ్చి ఆ సేవకులు మీ పేరు ఏమి అంటే కర్తృత్వరహిత కర్మాచరణ సేవకులము అంటాడు. ఇది ఇంకా అద్భుతమైన మాట. ఇది కర్మ ఫలత్యాగము, కర్మ సన్యాసము, ఈ మాటలన్నీ విన్నాడు ఆ యోగానంద స్వామి. కర్తృత్వరహిత కర్మాచరణ అంటేనే కొత్త పదం ఇది. అన్నిటికీ ఏదైతే కర్తగా ఉందో దాన్ని రహితము చేసుకొని పని చేయడం. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండినా, సన్యాసములో ఉండినా, అవధూతములో ఉండినా, అతీతాశ్రమ ధర్మాలు ఎక్కడ ఉండినా కూడా ఆయనకు ఆయనే సాటిగా ఉంటాడు. నిజంగా వాళ్ళ ముఖ వర్చస్సు అట్లుంది. ఈ యోగానంద స్వామి ఆ సైనికులతో మీ యువరాజు చనిపోయాడు క్రూరమృగం చేతిలో పడి, ఆ వార్త మీకు చెప్పాలంటే నా మనసు కఠినంగా ఉంది, చూడని ఆ బట్టలు ఆ రాజముద్రికి చూపిస్తాడు. వాళ్ళు కొద్దిసేపు మౌనం వహించి కళ్ళు తెరిచి అదేం పెద్ద వింత కాదు కదా, యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతువః తస్మిన్ క్షీణే వినశ్యంతి కాతత్ర పరివేదన. వాళ్ళు సంస్కృత శ్లోకాలు చెప్తున్నారు. యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతువః తస్మిన్ క్షీణే వినశ్యంతి కాతత్ర పరివేదన. ఎంతవరకు కర్మ ఉంటుందో సృష్టిలో మనకు అంతవరకే ఉండగలుగుతాము. ఆ తరువాత కోటి వైద్యులు, శతకోటి వైద్యులు గుంపుగూడు వచ్చినా మనం పోయే మరణాన్ని వాళ్ళు నిరోధన చేయలేరు. 10 కోట్లు ఇస్తాము ఇంకో సంవత్సరం ఆయుష్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేరు. ఇది అయ్యే పని కాదు. పోయినాడు ఆ యువరాజు. ఆయనకు అంతవరకు నేను దానికి ఎందుకు యోగానంద మీరు బాధపడతారు, పోండి రాజు దగ్గరికి నిర్మలంగా పంపించినారు. పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి వాళ్ళు ఆ విధంగా సేవకావృత్తి చేస్తూ ఉండిన వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు. రాజు ఖచ్చితంగా ఒకడే కుమారుడు చనిపోయిన వార్త విని బాధపడతాలే, ఆయన ఏ విధంగా అచలానందగా ఉంటాడో చూస్తామని ఈయన ఈ వార్తను చెప్తాడు యోగానందుడు రాజుతో. రాజు ఆ వార్త విని ఒక సెకండ్ అలా కళ్ళు మూసి తెరిచి, స్వామి మీరు భోజనం చేస్తారా, మీరు నా పైన ఏమైనా నాతో కారణం ఉండి వచ్చారా అని యోగక్షేమాలు అడుగుతున్నాడంట. నీ కుమారుడు చనిపోయినాడు, నీకు బాధ లేదా అంటే నాకు బాధ లేదని ఆయన, ఎందుకు నేను బాధపడతాను, ఇదం కాష్టం నద్యాం వహతి సంగమం సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరివేదన. ఓ యోగానంద మహర్షి, నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కొన్ని కట్టెలు, ఇక్కడి నుంచి కొన్ని కట్టెలన్నీ ఏకమవుతాయి. సముద్రం ఒడ్డుకు పోయినప్పుడు ఎక్కడి విడిపోతాయి. మనమందరము కలుసుకున్నాం, ఎప్పుడోసారి ఖచ్చితంగా విడిపోవలసిందే, దానికి ఎందుకు బాధ అంటున్నాడంట. మనమైతే కొడుకు ఆ విధంగా మధ్యలో చనిపోతే ఆ దేవుని ఇంటికి కంపగొట్ట, వానికి దయ్యాలు పట్ట అని ఎంతమంది వేస్ట్ మనుషులు లేరు, మా పిల్లల్ని ఎత్తుకొని పోతారని మనం దిగులు పడి లేనిపోయి నరకం అనుభవిస్తాం. ఈ పరిపూర్ణ వివాదం ఎరిగిన మహనీయుడు కాబట్టి నిర్మలంగా ఉన్నాడు. ఎందుకు కాతత్ర పరివేదన, ఆవేదన ఎందుకు చెందాలి? పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయులు దేనికి ఆవేదన పడరు, వాళ్ళు నిర్మలంగానే ఉంటారు, నిర్మలంగా ఉన్నాడు. వాళ్ళ తల్లి బాధపడుతుందని ఈ వార్త తీసుకొని తల్లికి చెప్తాడు యోగానంద. స్వామి, ఇంత చిన్న వార్తకి మీ ముఖంలో కళ తప్పోయింది, దానికి మనము బాధపడకూడదు. ఎందుకు బాధపడాలి? మనము బాధపడకూడదు. పక్వాని తరు పర్ణాని పతంతి విధి క్రమసోయద పతంతి క్రమసోయద. ఏం స్వామి ఇది? పక్వాని తరు పర్ణాని పతంతి క్రమసోయద తదైవ జంతవః కాలే కాతత్ర పరివేదన. చెట్లు ఆకులు ముదిరినాయి, గాలికాలం వస్తే రాలి క్రింద పడిపోతాయి. ఇట్లా పోయినాయి ఆకులు అని చెప్పి ఆ చెట్టు అలా ఉంటుందా? మళ్ళీ ఈరిస్తాడు కొత్తది. ఆ విధంగా రాలిపోకుండా ఉంటే చెట్టు పెరగలేదు. రాలిపోతే ఎగిరిస్తూ అది ముందుకు పోతూ ఉంటుంది. సృష్టిలో కూడా చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, రాకపోకలతో సృష్టి ఉంది, దానికి ఎందుకు బాధపడేది అని చెప్పి ఆమె చెప్తాది. ఒక్కగానొక్క కుమారుడు, ఇంకా పిల్లలు కూడా కలగలేదు. అయ్యో యువరాజు చనిపోయినాడని టెన్షన్ వల్ల
ఈ పరిపూర్ణ బోధ అంత దృఢత్వము, ధీరత్వము, ఆ విధమైనటువంటి నిశ్చలత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ విధంగా ఈ ఇతను ఆశ్చర్యపడ్డాడు యోగానందుడు. నేను 40-50 సంవత్సరాలు యోగాలు చేశాను, జపాలు చేశాను, ఓం నమ శివాయ షడాక్షరి మంత్రోపాసన చేశానే, నాకు లేని స్థితి ఇలా ఉందే. ఆ యువరాజు భార్య అయిన బాధపడతాడు, నిర్గుణాంబ అని అక్కడికి పోతాడు. ఆమెకి చెప్తాడు ఈ వార్త. ఆమె చెప్తాది, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయం క్షయాయ అంతి కాతత్ర పరివేదన. ఓ యోగీశ్వర, యోగానంద, ఎంతవరకు రుణం ఉంటే అంతవరకు ఉంటారు సృష్టిలో. భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, స్నేహితులైనా రుణం తీర్తానే వాళ్ళు ఏదో పద్ధతులు ఆధ్యాత్మిక, అధిదైవిక, ఆదిభౌతిక తాపత్రయాగ్ని చేత ఈ శరీరం నశించిపోతుంది. దీనికి శాశ్వతత్వం లేదు. ఎందుకు నువ్వు బాధపడతావు అని చెప్పి ఇంకా 20-22 ఏళ్ల వయసులో ఏమి పెద్దగా అనుభవించని ఆమె కూడా ఈ పరిపూర్ణ బోధ తెలుసుకొని ధీరత్వంగా ఉంది. భర్త చనిపోయినాడన్న చెల్లించాల. అబ్బా ఏమి స్థితి అని ఆశ్చర్యపడి ఇంక బయలుదేరదామనే సమయానికి ఒక పని మనిషి వచ్చింది. అమ్మ నీ పేరేమి అంటే నా పేరు నిశ్చలాంబ అనింది. మీ యువరాజు చనిపోయినాడు పులివాత పడి అడవిలో, ఆ వార్త నేను చెప్తానునా, మీకెంత బాధగా ఉంటే ఎందుకు బాధపడాలి. ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమ ప్రభాతే విధి సోయాంతి కాతత్ర పరివేదన. ఓ యోగీశ్వర, సాయంత్రం అయ్యాలు చెట్టు లేక అనేక రకాల జాతి పక్షులు వస్తాయి, ఉదయం అయితే ఎక్కడొక్కడ లేచి వెళ్ళిపోతాయి. అలాగే మనము ఇప్పుడు కూడుకున్నాము, నా భార్య, నా తల్లి, నా కుమారుడు, నా బంధువులు, నా ఇల్లు, నా కారు అని. ఇప్పుడు ఏది వీడిపోతుందో మన నుంచి చెప్పేది లేదు. కాబట్టి దాన్ని చింత చేయకూడదు. గురువు చెప్పిన బోధని మనము చింతించాలి. ఈ విధంగా ఈ వార్త తీసుకొని ఆయనకు చెప్తాడు, నీ రాజ్యం అంతా వేరే శత్రువుల చేత కొల్లబడిపోయింది, ఎవరూ లేరు ఇంకా రాజ్యంలో, మీ తల్లిదండ్రులు సంహరింపబడ్డారు, మీ భార్యను తీసుకొని పోయినారని మోహజిత్తుకు చెప్తే మోహజిత్తు చెప్తాడు, మృన్మయానీచ భాండాని బహునివి విధానిచ భిన్న భాండ పరిత్యజ్య కాతత్ర పరివేదన. కుమ్మరి వారు కుండలు తయారు చేస్తారు, అన్ని కాలుస్తారు, అందులో ఎన్నో పగిలిపోతాయి, కొన్ని మిగులుతాయి. వాడు బాధపడతాడు, ఆ పైలిండేటు పడేస్తాడు. ఆ విధంగా పోయినట్టు పోతూ ఉంటాయి. గురువు చెప్పినటువంటిది సర్వవ్యాపకమైన పరిపూర్ణాన్ని ఎరుక జడము జడమి జగమరయగ పరిపూర్ణము ఏమి అనరానిది ఎరుక జగముల అస్థిరములు పరిపూర్ణము శాశ్వత బుద్ధి పాటించి కనరా నీవారెండి పాటివి వినరా విరుముఖమున వీటిని ఏనరుడు గుర్తిరుగునో తిరిగి పొందడు వాడి ధరపై మునిపటి వలే. ఓ యోగి, ఇక్కడ ఉండి ఎప్పుడు జపము తపము చేసుకుంటే కాదు నాయనా, గృహస్థాశ్రమంలోనే ఉండాలి. మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రులను పూజించాలి, భార్యను ఆదరించాలి, గౌరవించాలి. పేదలను అనాథలను మనము సంఘోద్ధారకాన్ని బిరుదు వహించారు స్వామి. ఆ విధంగా సంఘాన్ని ఉద్ధరించాలి మన చేతిలో మనకు అవకాశం ఉన్నప్పుడు. అన్ని కర్మలు చేస్తూ ఆ కర్మలు చేసే నేనే అబద్ధమని అదే పెనుమాయ, అదే పెద్ద కళ అనుకొని ఉండాలి. కానీ ఇక్కడ వచ్చి ఏ ప్రయోజనము లేని నమశివాయ పట్టుకుంటే దాని అర్థం చెప్పు చూస్తాము అన్నాడు. ఓం నమ శివాయ 40 ఏళ్ళు గొరిగినాడు కానీ అర్థం కావద్దు. అప్పుడు చెప్పాడు ఈ మోహజిత్తు, ఓం అంటే అకార ఉకార మకార అర్ధమాత్రికులతో సృష్టి స్థితి లయాలకు మూల కారణమైన పరమాత్మ స్వరూపమే ఓం. ఆ ఓం అనేది నా మా శివాయ భూమి జలం అగ్నివాయువు ఆకాశాలతో కూడుకొని ఉంటుంది. ఇదే మంత్రసిద్ధి, నీవే ఆ మంత్రాది దేవుడివి. ఓం నమ శివాయ మంత్రాది దేవుడు నీవే అయి ఉండి ఎందుకయ్యా అది ఎప్పుడు చింతిస్తావు? చింతించకూడదు, నిర్మలంగా ఉండాలి. ఇట్లా విషయాలు మా గురువు దగ్గరికి రా అని ఆ మోహజిత్తు ఆ యోగిని గురువు దగ్గరికి పిలుచుకొని వస్తే ఇక్కడ ప్రారంభమవుతాడు బోధ. అద్భుతంగా ఈ గురువు గారు ఆ యోగికి యోగానందకు పరిపూర్ణ బోధన ప్రబోధిస్తాడు. అజడమైనది ఏది, జడమైనది ఏది, జడాజడాలు కానిదేది ఇవి తెలుసుకొని నిర్మలంగా ఉండేది. మన ఇంకా పెద్దలు గురువులు ఉన్నారు. ఇక్కడ నుంచి మోహజిత్తు గురువు ఆ యోగానందునికి బోధిస్తారు పెద్దలు. మనమంతా శ్రద్ధగా విని దైవము ముక్కోటి దేవతా స్వరూపం మన స్వరూపమే. ఎవరైతే అది నిశ్చలం చేసుకుంటారో వాళ్ళకి ఇంకా ఏరే విధంగా ధ్యానము తపస్సు ఏమి ఉండవు. మన సనాతన ప్రోక్తం మన పెద్దలు ఇది ప్రబోధించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పరమాత్మను తెలుసుకున్న తర్వాత పరిపూర్ణ బోధ ప్రారంభమవుతుంది. అక్కడ బోధ తెలుసుకొని ఇంకా నేను లేని స్థితిని పొందితే చనిపోయినప్పుడు కాదు, ఇప్పుడే మనం సద్యోజాత ముక్తిని పొందుతాము. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య సాష్టిత్వ విదేహ కైవల్య ముక్తులు అక్కడ బోధిస్తారు. అలా కాకుండా ఇప్పుడే సద్యోజాత ముక్తి. ఎప్పుడు బోధ దృఢమైతే అప్పుడు ఆ ముక్తిని మనం ఈ విధంగా ఎవరైతే శ్రద్ధగా విని గురువు ఉండడం అనాచారం కాదు,
ఈ పరిసర ప్రాంతాలు ఎంతో మంది పుణ్యం చేసుకున్న మహనీయులు మంచి గురువులు ఉన్నారు. మీరు మీ బంధువులందరినీ కూడా, లేదంటే మన దేశము ఈ ప్రపంచంలోనే గొప్ప దేశము, గొప్ప ఆధ్యాత్మిక సంపద కలిగిన దేశము, ఇట్లా దేశంలోకి వేరే మతస్థులందరూ వచ్చి మన ప్రబోధ పైన దాడి చేస్తూ కల్పితమైన బోధలు చెప్పి సామాన్య మానవులను గజిబిజి పుట్టిస్తున్నారు. అవన్నీ పోయి భారతదేశము సనాతన ఋషి సాంప్రదాయ ప్రబోధతో ప్రకాశించాలంటే మనం ఒక్క మంచి పని అన్న చేయాలి. మానవ జన్మకు వచ్చి ఏం మంచి పని? అన్ని మంచి పనుల కంటే గొప్పది ప్రతి ఒక్కరూ 10 మందినన్న గురుపాదం పట్టించాలి. గురువు తాను పొందిన పాదాలు, ద్వాదశి షోడశి పాదాలను వాళ్ళందరికీ పట్టించి ఇప్పుడు సమాజంలో ఉండే రుగ్మతలన్నీ కూడా జాతి కుల వర్గ భాషా భేదాలు పోగొట్టి నిర్మలత్వాన్ని గురువు ప్రసాదిస్తాడు. గురువు అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి గురువే ఈ సృష్టికి అంత ఆధార అధిష్టాన స్వరూపుడు. గురుగీతలు మీరు చూస్తే అర్థమవుతుంది. కృష్ణప్రభులు కందార్థాలు దీక్షితేమో ఎక్కడికి పోయినా గురువు సద్యోజాత ముక్తిని ప్రసాదిస్తాడు, అశరీర స్థితిని ప్రసాదిస్తాడు. ఇది సృష్టిలో ఎవరు ప్రసాదించలేరని చెప్తున్నారు. మనం వింటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు మరొకసారి నమస్కరించుకుంటూ ఈరోజు పూర్ణానంద పల్లవరాజు స్వామి వార్షిక కార్యక్రమం మనమంతా బోధ విని కొన్ని విషయాలన్నా మన హృదయంలో గట్టిగా పట్టుకొని పోవాలి. ఇంత కష్టపడి వాళ్ళు కార్యం చేశారు కాబట్టి మనం వదిలిపెట్టకూడదు. విన్నటువంటిది హృదయంలో బదిలిపరుచుకొని ఒక్క మంచి పని చేయమన్నా నేను, అది మీరు ఖచ్చితంగా చేయాలి. కనీసం 10 మందినన్నా గురువు దగ్గర చేర్పించి గురుకులాన్ని మనం పెంచాలి. పాప కులాన్ని పెంచుతున్నారు కొంతమంది. మీరు పాపాత్మలు, ఆయన మీ భారమును మోయుటకై వచ్చెను, రక్తమును సింధించను అని. అట్ట కాదు, ఇక్కడ ఒరిజినల్ ఈ మన బోధ ఒరిజినల్ బోధ. కాబట్టి మనం ఒక్క మంచి పని, ఏం మంచి పని? 10 మందినన్నా గురుపాదం పట్టించాలి. అట్లా చేస్తారని నేను కోరుకుంటే అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు మరోసారి నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.